సార్ ఇది హెల్త్ డ్రగ్ రెగ్యులేటరీ సిస్టమ్స్ సార్ అది. డ్రగ్ రెగ్యులేటరీ సిస్టమ్స్ సార్ అది హెల్త్ది చిన్న స్కీమ్ అది. దాంట్లో సార్ అదే కన్స్ట్రక్షన్ వర్క్స్ ఉన్నాయి సార్, డ్రగ్ కంట్రోల్ ల్యాబొరేటరీ విల్ గెట్ దట్ డన్ సార్. వర్క్స్ అయితే నడుస్తున్నాయి సార్. జస్ట్ చెకప్ సార్. ఇప్పుడు ఇంకొక పక్క 420 కోట్లు ఈ డిపార్ట్మెంట్స్ అన్ని స్పార్ష స్కీమ్స్ లో ఎట్ టు స్పెండ్ దేర్ ఎస్ఎన్ఏ బ్యాలెన్స్. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం 204 కోట్లు మైనారిటీస్. హోమ్ డిపార్ట్మెంట్ మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ 61 crores. డీజీ గారు మీరు డబ్బులు లేవంటారు, డబ్బులు ఇచ్చినట్టు ఖర్చు పెట్టరు. మీరు తెలియదు నాకు. మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంది సార్, ఇది మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంది సార్. మీరు చెక్ చేసుకోండి, మీరు చెక్ చేసుకోండి అంటే ఫైనాన్స్ మాట్లాడుకోండి. బీ క్లియర్. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ లో 52 కోట్లు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టకపోతే రాదు. సెక్రటరియట్ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ దీంట్లో 1 crore. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అగైన్ 33 కోట్లు. ఉమెన్ అండ్ చైల్డ్ డిజేబుల్డ్ కొంత ఉంది. ఇవన్నీ కూడా 420. మ్యాక్సిమం మైనారిటీ వెల్ఫేర్ రెగ్యులరైజ్ చేయాలి, అదే 200 50%. మిగిలినటన్ని 50% ఉన్నాయి. ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకొని మీరు ఇచ్చేయండి. ఎట్ టు స్పెండ్ దేర్ ఎస్ఎన్ఏ బ్యాలెన్స్. ఎస్ఎన్ఏ బ్యాలెన్స్ అంటే సార్ ఫస్ట్ ఉన్నది స్పర్శ స్కీమ్ సంబంధించినవి సార్. ఇది 100% వీళ్ళు ఖర్చు పెట్టాలి, లేకపోతే వెనకేమో తిరిగి కట్టాలి సార్. లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేశాము. ఇది ఇమీడియట్ గా ఖర్చు పెట్టేసి అకౌంట్స్ జీరో చేసి అకౌంట్స్ క్లోజ్ చేయాలి సార్. ఆల్రెడీ మన స్పర్శకి వెళ్ళిపోయాం. అది ఇది ఎంత ఉంది? ఇది మొత్తం 1100 కోట్ల. ఇది వచ్చేసి ఎస్ఎన్ఏ స్కీమ్ సార్. ఇప్పుడు రెగ్యులర్ రన్నింగ్ ఎస్ఎన్ఏ స్కీమ్స్ లో 1200 కోట్లు ఉన్నాయి సార్ రెడీగా ఖర్చు పెట్టడానికి. అది మనం ఇమీడియట్ గా చేయవచ్చు సార్. టైం అంతా ఇయర్ చేయాలి కదా, ఇయర్ చేయాలి సార్. ఇవన్నీ చేస్తేనే వాళ్ళకి 3rd ఇన్స్టాల్మెంట్ 4th ఇన్స్టాల్మెంట్ వస్తుంది. అదే చెప్పేది, ఇవన్నీ చేస్తేనే వస్తాయి. అవును సార్. మరి 1 month టైం. ఈ ఎప్పటికప్పుడు విల్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. మళ్ళీ నేను చెప్తున్నా, డోంట్ మిస్టేక్ మీ. మీరు ఏమైనా చేసుకోండి. ఫస్ట్ వీక్ మళ్ళా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కానీ మీరు చేయకపోతే మాత్రం యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. యూ హ్యావ్ టు టేక్ ది ఓనర్షిప్. ఆల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సైలెంట్ గా వెనక బెంచ్లో కూర్చున్నాం, మేము వెళ్ళిపోతున్నాం, చూసుకుంటాను, కుదరదు. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు పుష్ యువర్ సెక్రటరీస్. వాళ్ళకి 5 డిపార్ట్మెంట్ ఉంటాయి, మీకు ఒకటే డిపార్ట్మెంట్. అదే సమయంలో సెక్రటరీస్ అండ్ మినిస్టర్స్ సింక్రనైజ్. అదే మాదిరిగా ట్రాన్స్ఫర్ ఆర్ పెండింగ్ ఫ్రమ్ ట్రెజరీ. ఇది 1442 కోట్లు. ఇదేంటి? ఇది కొంచెం పాత స్లైడ్ ఉన్నట్టుంది సార్. ఇది మేము యాక్చువల్గా ఎస్ఎన్ఏకి ఎంత ఇవ్వాలన్నది కూడా చూపిస్తున్నాం. విల్ బి రిలీజింగ్ ఇట్ షార్ట్లీ. సెకండరీ ఎడ్యుకేషన్ ఇచ్చేసాం సార్ మొత్తం కూడా. ట్రైబల్ వెల్ఫేర్ ఇవ్వాలి మేము 200 crores. అండ్ దెన్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ 77 crores ఇవ్వాలి సార్. సోషల్ వెల్ఫేర్ 37 ఇవ్వాలి సార్. దీస్ ఆర్ వాట్ వీ హ్యావ్ టు గివ్ టు ఎస్ఎన్ఏ అకౌంట్ సార్. మా తరపు నుంచి ఇవ్వాల్సింది. ఓకే, మీరు అది వర్కౌట్ చేసుకొని అవన్నీ కూడా మనం అనుకున్న ప్రకారం ఎక్కడ చేసి, ఇంకోటి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ ఇయర్ స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి 1200 కోట్ల ప్రాంతాల్లో. మీరు 14-15 ప్రాంతాల్లో ఎట్లా అడ్జస్ట్ చేస్తారు ఒకసారి మాట్లాడండి. యూ రిలీజ్ ఇట్. స్కాలర్షిప్స్ ఇది చేసేయండి ఈ సంవత్సరం. అది అయిపోవాలి. RTF MTF MTF. Yes, fees reimbursement. Sir, in that discussion 4 o'clock we had meeting sir. ఫీజు రియంబర్స్మెంట్ అది కంపల్సరీ అయిపోవాలి. దెన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కోఆపరేటివ్ సేమ్ మనం డిస్కస్ చేసినవే సార్, బట్ డిపార్ట్మెంట్ వారీగా పెట్టడం జరిగింది సార్. ఓకే, ఇది మీకు ఆ కాపీ ఇస్తున్నారు, ఆ కాపీ తీసుకుంటున్నారు మీరు ఈచ్ డిపార్ట్మెంట్ వారిగా. మళ్ళీ నెక్స్ట్ ఐఎమ్ వెరీ క్లియర్, ఎట్టి పరిస్థితిలో కూడా 3rd ఇన్స్టాల్మెంట్ 75 చేసిన వాళ్ళు పూర్తి చేసి టోటల్ గా డ్రా చేయడం, 50 చేసిన వాళ్ళు మొత్తం చేసి మళ్ళా డ్రా చేయడం, 50 కూడా చేయని వాళ్ళు మళ్ళా అది కంప్లీట్ చేసి 2nd ఇన్స్టాల్మెంట్ 3rd ఇన్స్టాల్మెంట్ డ్రా చేయడం. బిఫోర్ ఈ మంత్ ఎండ్ లోపల మీ ఎక్స్పెండిచర్ పూర్తి చేసి డబ్బులన్నీ కూడా బిఫోర్ 10th మీరంతా డ్రా చేస్తారు. ఆ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వచ్చే లోపల అది కూడా ఖర్చు పెట్టి అడిషనల్ ఫండ్స్ కి March 15th పైన ఢిల్లీకి వెళ్తాం. ఆల్ డిపార్ట్మెంట్స్. ఎవరైనా చేయలేకపోతే మాత్రం
అది మీ ఫెయిల్యూర్ కింద వస్తుంది. దాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితులు ఇవన్నీ డ్రా చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంకేమన్నా ఎనీథింగ్ యూ వాంట్ టు కామెంట్, అదర్వైజ్ నెక్స్ట్? అయిపోయింది సార్, నెక్స్ట్. ఓకే.